ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి దోహదపడినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణ అనంతరం రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్ర విభజనలో మాత్రం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని కూడా 10 ఏళ్ల పాటు ఆ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అధికారాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ని విభజించినటువంటి అక్కసు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తెచ్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను ఈరోజు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పడం మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గీయుల్లో ఒక నూతన ఉత్సాహం వచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేడాడు పరమేశ్వరం మనతో ఉన్నారు. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జవసత్వాలు ఒక శక్తి సంతరించుకోవడానికి ఈరోజు పిసిసి ప్రకటన మాత్రం ఈరోజు షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలు అది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం అనేది ఏ విధంగా తీసుకోవచ్చు, మీరు దీన్ని ఏ విధంగా స్వాగతిస్తారు? నమస్కారం అండి. ముందుగా మీ ద్వారా మా పార్టీ అధిష్టానం పార్టీ అధ్యక్షుల వారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు గారికి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అదేవిధంగా డైనమిక్ లీడర్ షర్మిలమ్మ గారిని తీసుకొచ్చి మనకి ఏదైతే మేము అనుకున్నామో, మేమందరం ఆశిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా నియమించారు. మేమందరం చాలా మొదటి నుంచి చెప్తున్నాం. అప్పట్లోనే రుద్రరాజు గారు చెప్పారు, అందరం కేడర్ అంతా చెప్పాం. తప్పనిసరిగా ఆమె రాకన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో కొత్త మార్పు తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి సమయం వచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమిటన్నటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ దిశగా మా పార్టీ ప్రయాణం చేస్తుంది. ఆమె రాకతో ఒక కొత్తది అంటే ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఆమెతో టచ్లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణపై సామాన్య ప్రజలు కూడా చర్చించారు. కాకపోతే వారిని బాధించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా విభజించారన్నటువంటి అక్కసు ఇంకా సామాన్య ప్రజల్లో ఉంది. వారిని చైతన్యవంతులు చేయాలనుకుంటే ఎటువంటి ఫార్ములాతో ముందుకెళ్తారో ఈరోజు షర్మిల రాకతో ఆ రోజు జరిగినటువంటి విభజన హామీలు ఏవైతే అవి కూడా ప్రత్యేక హోదా, ఈ రెండింటి విషయంలో ప్రాంతీయ పార్టీలు ఇప్పటి వరకు కూడాను ఇంకా వాటిని నమ్మబలికించి ఈరోజు రాష్ట్రంలో అధికారంకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తండ్రి తాలూగా అడుగుజాలు నడిచిన షర్మిల రాక ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు, విభజన హామీలు నెరవేర్చడం దోహదపడుతుంది. తప్పనిసరిగా మొట్టమొదటి విషయం ఏదైతే విభజన అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కారణము అన్నటువంటిది ప్రజల్లో ఇంకా ఆ మూల ఈ మూల ఎక్కడో ఒక చోట ఉండడం మాత్రం వాస్తవం. మొత్తం చాలా కాలం చాలామంది అర్థం చేసుకున్నారు. ఈ టైంలో మనం ఇంతమంది లేఖలు ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ విభజించక తప్పని పరిస్థితుల్లో విభజించింది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఎవరున్నా చేయాల్సిన పనే అన్నటువంటిది చేశారు. ఎవరైతే 1-2 సార్లు లేఖలు ఇచ్చిన వాళ్ళంతా ఒడ్డును కూర్చొని బెడ్లు వేయటం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మొత్తంగా ప్రజలు గమనించారు. మిగిలిన వాళ్ళకు కూడా మేము వివరిస్తున్నాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో, ఒక సున్నితమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వివరించడంలో విఫలమైంది. కనుక అర్థం చేసుకోండి అని చెప్పి మేము వివరిస్తున్నాం. దశాబ్ద కాలంగా ఈ ధోరణి ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కనుమరుగు కావడం, ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలందరూ కూడా అక్కడ అకామిడేట్ కావడం, ఈ పరిణామాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు ప్రజల్లో తీసుకెళ్లడంలో వైఫల్యం. అదేనా ఈరోజు దాని తాలూకా ఇంకో పరిణామం కనిపిస్తుంది? అంతే, అదే పరిణామం అండి. ఏదైతే హఠాత్ పరిణామం రాష్ట్ర విభజన తదనంతరం వచ్చినటువంటి ఎన్నికల్లో ఊహించిన విధంగా మొత్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక లెజెండ్గా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అదే కుటుంబం నుంచి ఒక వ్యక్తి మొత్తంగా హైజాక్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేడర్నంతా హైజాక్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితి నుండి పార్టీ ఇక్కడ కోలుకోవటం అన్నటువంటిది కొద్దిగా కష్టమైంది. జాతీయ పార్టీ ఇప్పట్లో ఆ పరిస్థితిని అధిగమించింది. మీరు ఇందాక అన్నట్లు ఈవేళ ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదు ప్రత్యేక హోదా అని చెప్పి ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు నమ్ముతున్నారు. ప్రత్యేక హోదా కోసం అలాగే ఏ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి చేయవలసి వచ్చింది ఆ విషయం, అలాగే ఏదైతే వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తామన్నారు. ఆ పరిపాలన లేదు అన్నటువంటిది ప్రజలకు వివరించడంలోనూ ఈవేళ ఈ ఎజెండాను మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఖచ్చితంగా జనరంజకంగా లేదన్నటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం అనంతరం ఆయన కొడుకు కొత్తగా పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో విభేదించారే తప్ప ఆ రోజు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం మాత్రం ప్రత్యేకంగా చూసుకునే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం, మాకు కోరుకున్న ఎంపీలను కనుక ఇస్తే ఈరోజు కేంద్రం మెడలో వస్తారు. అటువంటి పరిణామాలు గత ఐదేళ్లుగా ఎటువంటి లేనటువంటి ఈ తరుణంలో షర్మిల రాక మాత్రం ఆమె కనుక ఆ ప్రామిస్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చిన మాట తప్పినటువంటి ఆ పరిణామాలు బయట సామాన్య ప్రజలు ఓటర్లు హర్షిస్తారా? ఏ విధంగానూ హర్షించరు కదా. ఎందుకంటే ఆ రోజు జగన్ గారు అన్నారు, ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. 23 మంది ఎంపీలను ఇచ్చారండి, తక్కువ మందిని ఇవ్వలేదు కదా. ఎంపీలను బాగానే ఇచ్చారు ఎంపీలని. కానీ ఏ క్షణము కూడా ప్రత్యేక హోదా తేవడం కానీ విభజన హామీలను అమలు చేయడంలో కానీ ఆయన శ్రద్ధ చూపించలేదు. ఆయన ఎక్కడ గట్టిగా పట్టుకోలేదు. అలాగే వీళ్ళ ముగ్గురు కూడా మీరు ఒకటి అన్నారు, ఒక అధికార పక్షమే కదా, అధికార పక్షము 2 ప్రతిపక్షాలు. ఈ రాష్ట్రంలో మొత్తంగా రాజకీయంగా ట్యాంపరింగ్ అయిపోయింది. ఎవరికి ఓటేసినా అది బీజేపీకి వెళ్తుంది. బాబు, జగన్, పవన్. బాబుకు ఓటేసినా, జగన్కి ఓటేసినా, పవన్కి ఓటేసినా, ఎవరికి ఓటేసినా అది వెళ్ళి అక్కడ బీజేపీగా పడుతుంది అన్నటువంటిది రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కనుకనే ఈరోజు షర్మిల గారు ఆ మాట ఇస్తారు, ఆ మాటను నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. షర్మిలమ్మ గారు, మేము ఏదైతే షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఆ మాట ఇస్తాం, ఆ మాట నిలబెట్టుకుంటాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం. చాలామంది అధికార పార్టీ ప్రతినిధులు ఈరోజు చచ్చిపోయినటువంటి లేనటువంటి పార్టీకి ఆమె అధ్యక్షురాలు ఏంటి అన్నట్టు ఒక ఎబ్బేగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? కాంగ్రెస్ పార్టీ చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళే ఆ మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ పునాదులు ఉన్నాయో ఆ పునాదుల మీద మొలిసిన మొక్కలే ఆ మాట్లాడటమే హాస్యాస్పదం. ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను, ఒక మంత్రి గారు ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో ఎన్నికల తర్వాత ఒక సినిమా అయిన తర్వాత, ఇప్పటికే ఇంటర్వెల్ అయింది, ఎన్నికల తర్వాత సినిమా అవుద్ది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో వీళ్ళు ఎక్కడ ఉంటారో కనబడుతుంది. అప్పుడు ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత సదరు ఆ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో ఆయన ఆలోచించుకుంటారు. ఈ పరిణామాలు తెలంగాణలో కూడాను ఎన్నికల్లో కూడా చోటు చేసుకునే 3 నెలల క్రితం వరకు, ఎన్నికలు 3 నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఒక ఊహించిన పరిణామం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిన ఓటర్లు అందరూ ఈరోజు 2023 ఎన్నికల్లో పట్టం కట్టడం జరిగింది. అటువంటి ఒక స్లో పాయిజన్ మోటో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడాను కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మక్కువ చూపుతారు. నిజమే, ఇది చాలా స్పష్టంగా మా గ్రామాల్లో తెలుస్తుంది. మేము గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు ఆహ్వానిస్తున్నారు, మీరు రండి, మేము మీతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వగలదు అని నమ్ముతున్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వస్తే వస్తుంది, ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కావు అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి స్లోగా ఇది మొత్తంగా రాష్ట్రమంతా ఇప్పటికే విస్తరించింది. మధ్యతరగతి ప్రజల వరకు, మేధావర్గం వరకు, ఇప్పుడు దిగువ స్థాయి ప్రజల్లో కూడా వెళ్తుంది. అదే స్థాయిలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ప్రజలు జనరంజకంగా పరిపాలన లేదు. అలాగే ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ప్రతిపక్షాలు ఏ పాత్ర పోషించాలో ఆ పాత్రలు పోషించడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. అధికార పక్షం ప్రజల్ని రంజింపజేయడంలో అధికార పక్షం విఫలమైంది. ఫలితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకున్నదో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మేము ఏ హామీలు అయితే ఇస్తామో ఆ హామీల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. 2024లో మళ్ళీ అధికారం చేజిక్కించుకునే దిశగానే ఈరోజు అధికార పార్టీ వైసీపీ వెళ్తుంది. ఆ నేపథ్యంలో ఏదైతే నియోజకవర్గాలు చేంజ్గా ఇన్ఛార్జీలు మారుతున్నారు, టీడీపీ జనసేన కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కుమార్తె చేపట్టడం, ఆమెకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సుపరిచితులు ఉన్న ఈ నేపథ్యంలో ఆమె రాక ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గతంలో కొన్ని పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రుద్రరాజు గారు చెప్పారు, 175 స్థానాలకి 175 స్థానాలు మేము అభ్యర్థులను సిద్ధం చేసుకున్నాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము అందులో చెప్పడానికి ఏమీ ఉండదు. షర్మిల గారు కూడా ఈవేళ ఉన్నటువంటి రాజకీయ చిత్రం అంతా ఆమెకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం తెలియదు కాదు ఆమెకి. ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్ని
ఔపోషం పట్టినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. కనుక ఖచ్చితంగా అన్ని స్థానాలకి పోటీ చేయడానికి జాతీయ పార్టీగా మా పార్టీ సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. ఏమైనా ఉంటే కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఆ విధంగా వెళ్తాం. పోటీ గట్టిగా ఇవ్వడానికి 2024 ఎన్నికల్లో తడాకా చూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము చాలా గట్టిగా సిద్ధంగా ఉన్నాం. 2009లో దివంగత ముఖ్యమంత్రి హఠాన్ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, కొత్తగా పార్టీ స్థాపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. జైలు నేపథ్యంలో అన్నొదిన బాణంగా షర్మిల రావడం, పాదయాత్ర చేపట్టడం, అనూహ్యమైనటువంటి స్పందన ఉండడం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిస్మాతో ఉన్నటువంటి స్పందన అనుకోవచ్చా, లేకపోతే దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కుమార్తెగానే ఆమెను అంతగానే ఆదరించాపట్టు? ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారు ఒక లెజెండ్. ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి ఒక నాయకులు. ఆ విధంగా ప్రజలు చూశారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విడదీసి చూడలేదు. కనుక వీళ్ళలో కూడా అలాగే చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రాన్ని విభజించిన నేరం కాంగ్రెస్ పార్టీ మీద పడినా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అదే స్థాయిలో పరిపాలన చేస్తారని చూశారు. అందులో భాగంగానే ఆ రోజు షర్మిల గారిని కూడా ఆదరించారు. షర్మిల గారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె మద్దతు ఇచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ పరిపాలన లేదో, ఆ పరిపాలన కనిపించలేదు. ఇప్పుడు ఆమె అసలు సిసలైన కాంగ్రెస్ పరిపాలన అన్నటువంటిది ఈ రాష్ట్రానికి కావాలనే ఇప్పుడు వచ్చారు. కాబట్టి మళ్ళీ షర్మిల గారి ద్వారా ఆ పరిపాలన వస్తుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంత కలకలం. షర్మిల గారు వస్తారంటే ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు విపక్షాలు మాట్లాడవలసిన అవసరం లేదు కదా, మాట్లాడుతున్నారు. ప్రజలు కొన్ని చర్చించుకుంటున్నారు. షర్మిల గారు వస్తారంట, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విధానాలు మన మధ్యకు వస్తాయి. ఇన్నాళ్ళు మనం కాంగ్రెస్ పార్టీ ఏమి అనుకున్నాం, చర్చించుకున్నాం అన్నటువంటిది ఒక చర్చ మొదలైంది, ఒక అలజడి మొదలైంది. ఓటు రూపంలోకి అవుతుంది. 3 నెలలు చాలు, 3 నెలలు చాలా ఎక్కువ సమయం. ఆ మార్పు మొదలైంది. ఎన్నికల నాటికి చాలా తీవ్ర స్థాయిలో ఆ మార్పు వచ్చి నువ్వనేటువంటి పోటీలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే పోటీ వరకైనా పరిమితమా, లేకపోతే గెలుపు దిశగా కూడా అడుగులేసేందుకు ఈమె రాక దోహదపడే అవకాశం? రాజకీయాల్లో పోటీ అంటేనే గెలుపు కదా. గెలుపు కోసమే కదా పోటీ పడేది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. గెలుపు కోసం పోటీ పడకుండా ఏదో దిగువ కింద మీద పడటానికి పోటీలు పడదు. గెలుపు కోసం పోటీ పడుతుంది, విజయం సాధి చూపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు, అటువంటి వాళ్ళందరికీ అసలు చిత్రం, కథా చిత్రం అప్పుడు కనిపిస్తుంది. రాజశేఖర హఠాన్ మరణం తర్వాత స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ పార్టీ యాంటీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ, లేకపోతే టీడీపీ యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆవిర్భించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంటీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీయా, లేకపోతే టీడీపీ యాంటీ వైఎస్ఆర్సీపీ? ఇదేమీ నేను అనుకోవటం లేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని పెట్టుకున్నటువంటి ఒక పార్టీ. అందులో కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ పేరు పెట్టారు, వైఎస్ఆర్ విధానాలు లేవు. కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేవు. వైఎస్ఆర్ విధానాలు లేని, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది. కనుక ఆ పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. ఒక అవకాశం ఇద్దామనుకున్నారు, ఇచ్చారు, చూశారు. ఈరోజు బ్యాక్ టు ఫెయిల్ మళ్ళీ కాంగ్రెస్ విధానాలు ఆ లక్ష్యాన్ని ఈరోజు కులబూసుకుని వచ్చినటువంటి షర్మిల తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు దోచుకొని 2024లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తెచ్చేందుకు ఆమె రాక ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈరోజు షర్మిల గారి ద్వారా షర్మిల గారు పర్యటన ప్రారంభిస్తారు. షర్మిల గారు మా విజన్ ఏంటో చెప్తారు, మా విజన్ని ప్రచారం చేసుకుంటూ వస్తారు. గ్రామాన ప్రజలందరినీ మళ్ళీ మమేకమవుతారు. బూతుల దగ్గర కాంగ్రెస్ పార్టీ రేసుల్లో ఓట్లు పడతాయి, పరిగెడతారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అద్భుతంగా ప్రజల మధ్యకి తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనకాడరు షర్మిల గారు. మా అధిష్టానానికి ఆ నమ్మకం ఉంది, మాకు అటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మా అందరికీ పంపించారు. షర్మిల గారి నాయకత్వంలో ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేయటానికి నేను నిబద్ధతతో, అంకితం భావంతో ముందున్నాను. కాంగ్రెస్ పార్టీ సైనికుడు నేను. తెలంగాణ ఇచ్చినప్పటికి కూడాను తెలంగాణ ప్రజలు మాత్రం దశాబ్ద కాలంగా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ వాదం లేకుండా
బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భించిన తర్వాత ఆ రాష్ట్రంలో వైసీపీ టీఎస్ పేరుతో ఉన్నటువంటి ఆ పార్టీని విలీనం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు షర్మిల చూడడం అనేది తండ్రి ఆశీ సాధనకు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆమె వేదికగా చేసుకుని ఈ పదవి ఆమెను వరించింది అనుకోవచ్చా? షర్మిల గారు మొట్టమొదటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను అన్నారు. చేరుతాను అన్నాక షర్మిల గారికి ఒక ఆశయం ఉంది. ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అంతకుముందు పర్యటించున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఆమె ప్రచారం చేస్తూ పర్యటించున్నారు. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, అదే చరిష్మా ఉంది, అదే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది. ఒకవైపు చరిష్మా, ఒకవైపు అనుభవం ఉంది కనుక ఈ రాష్ట్రం పగ్గాలు ఆమెకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అసమస్యగా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఆమెకు ఉన్నటువంటి చరిష్మా, ఆమెకు ఉన్నటువంటి అనుభవము, ఆమె విజన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆమెని వినియోగించుకుని 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన క్రెడిట్ని సాదుకునేందుకు ఈ సమయం సరిపోతుందండి. దానికి అంచనాలు మనకు ఉన్నాయి. పార్టీ ఆ విధమైన కార్యాచరణ మా అందరికీ ఇచ్చారు. అన్ని జిల్లాలకి ఆ కార్యాచరణ పంపించారు. ఇటీవలే సమావేశం జరిగింది. త్వరలో కూడా సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు మేము ఆల్రెడీ కార్యాచరణకి సిద్ధమయ్యాం. గ్రామాల్లో మా కేడర్ అన్నటువంటిది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మన శ్రీకాకుళం జిల్లా మేరకు శ్రీకాకుళం జిల్లాలో గ్రామాన మా ప్రచారాన్ని మేము ప్రారంభించాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సర్వే కమిటీలు కూడా వస్తాయి. అభ్యర్థుల ఎంపిక కూడా ఒకవైపు 2024 ప్రత్యర్థులు ఎవరు అనుకుంటే ఏ పార్టీని మీరు ముందు వరుసలు చెప్తారు? రెండు పార్టీలు ప్రత్యర్థులేనండి. రెండు పార్టీలు ప్రత్యర్థులే. ఎందుకంటే మేము విధానాల మీద ప్రత్యర్థులుగా చూస్తాం. బలాబలాలు అన్నటువంటి ఇంకా ఎన్నికలకు ముందు ఓ 10-15 రోజుల ముందు తెలుస్తుంది. విధానాల రీత్యా అంటే రెండు పార్టీలు ఎందుకు అంటున్నానంటే బీజేపీ అసలు మాకు ఒక పార్టీయే ప్రత్యామ్నాయం, ఒక బీజేపీయే ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఈ మూడుని బీజేపీకి బీ టీము, బాబు, పవన్, జగన్ ఈ ముగ్గురులో ఎవరు కోటేసినా బీజేపీకి వెళ్తుంది కాబట్టి బీజేపీ ప్రత్యామ్నాయం. చాలామంది అంటారు ఇక్కడ బీజేపీ లేదు కదా, బీజేపీ ప్రత్యామ్నాయం. బీజేపీ మరో రూపంలో 3 రూపాల్లో ఇక్కడ ఉంది. అది జనంకి చెప్తాం మేము. అదే బాబుకు ఓటేసినా, జగన్కి ఓటేసినా, పవన్కి ఓటేసినా బీజేపీకి వెళ్తుందని చెప్తాం కాబట్టి మాకు బీజేపీ ప్రత్యామ్నాయం ముఖ్యంగా 2 రూపాల్లో ఇక్కడ ఉంది. ఒకటి జగన్, 2 బాబుతో కలిసి ఉన్నటువంటి జనసేన. కనుక వీరిద్దరు కూడా మాకు ప్రత్యామ్నాయమే. ఖచ్చితంగా వాళ్ళతో పోటీ ఇస్తాం. పోటీ ఇచ్చి త్రిముఖ పోటీల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. చూస్తే కనుక షర్మిలాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రం విభజించారు అన్నటువంటి అక్కస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఈరోజు దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం వచ్చిన తన్నుడు మాత్రం ఈరోజు ఆయన ఆశయాలను అడియాసలు చేశారు. ఆ ఆశయ సాధనకు మాత్రం ఈరోజు షర్మిల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వవైపు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో ఒక పేరు తెచ్చే విధంగా ఆమె పరిపాలన ఉండబోతుంది. ఏసీసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం పీసీసీ నియామకం ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి బీ టీమ్గా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఓడించి 2024 మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తమ వంతుగా తాము కృషి చేస్తాం. తాము చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు షర్మిలాని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం మాత్రం తమకు ఎంతగానో చేదడుగా ఉంటుందన్నట్టు ఆశాభావాన్ని పరమేశ్వర వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.